ఉప్పల బాలు అని చెప్పి అబ్బాయికి ఫాలోవర్స్ ఉన్నారు సార్. ఫాలోవర్స్ ఉన్నారు. అబ్బాయి బెట్టింగ్ యాప్. అబ్బాయికి కూడా 10 లక్షలు, 5 లక్షలు, 20,000, 50,000 ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి సార్. కానీ ఏ రోజు అబ్బాయి చేయలేదు సార్. నేను ఫోన్ చేసి అడిగాను, ఎందుకు చేయలేదు భయ్యా, మా డబ్బులు మీరు చాలా పేదోళ్ళు కదా. వాళ్ళ ఉప్పల బాలు వాళ్ళ అన్న ఆటో డ్రైవర్ అండి. వాళ్ళకి 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాలి కదా. నువ్వు ఇలా అంటే 10 లక్షలు ఇస్తారు కదా, ఆ 10 లక్షలతో మీరు హ్యాపీగా ఉంటారు కదా అని అడిగితే అబ్బాయి ఏం చెప్పారంటే, సార్ అన్న అలాగా పాపం సొమ్ము అన్న, అది పాపం సొమ్ము, ప్రజల్ని మోసం చేసి సంపాదించిన సొమ్ము మనకు ఉండదన్నా, పోతుందన్నా అని చెప్పాడండి. నిజంగా ఇంకా నీతి నిజాయితీ బతికే ఉంది కదా సార్. అబ్బాయిని చాలా మంది తిడతారు, తిట్టినా కూడా ఆ నీతి నిజాయితీ అనేది ఉంది. హాయ్ హలో, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం ఒక గెస్ట్ అయితే తీసుకొచ్చాను. నాకన్నా మీ అందరికీ ఎక్కువ తెలుసు. సో చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు అతనికి. మరి ముందుగా మాట్లాడుకుంటే ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ గురించి మాట్లాడుకుంటే బెట్టింగ్ యాప్స్. మరి బెట్టింగ్ యాప్స్ గురించి ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొస్తుంది నాగవేషణ. మరి అంత మందిలో ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొస్తున్నారు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో. మరి ఎవరైతే చేయలేదో ఒకే ఒక వ్యక్తినైతే బయటికి తీసుకురావడం జరిగింది. అతని గురించి వీడియో కూడా తీయడం జరిగింది, గొప్పగా చెప్పడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. మరి ఉప్పల్ బాలు. సో ప్రస్తుతం ఉప్పల్ బాలు మనతో పాటు ఉన్నారు. తన జర్నీ అలాగే తనకు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బాలు. హలో. హాయ్. బాగున్నావా? ఫైన్, గుడ్. బాగుంది నీ జర్కిన్. ఎవరు డిజైన్ చేశారు? నా ఫ్రెండ్ బెంగళూరు బుజ్జి ఇచ్చింది. బెంగళూరు బుజ్జియా? బాగుంది. అంటే గిఫ్టా లేక కొనుక్కున్నావా? గిఫ్టా? ఓకే. ఉప్పల బాలు అంటే ఉప్పల్లో ఉంటావా? అవును. ఉప్పలే సొంతం. అంటే సొంత ఇల్లు ఉప్పల? లేదు, పుట్టి పెరిగింది ఉప్పల్లో ఉన్నా. సొంత ఊరు మాది వెన్నచేడు, కానీ ఉప్పల సెటిల్ అయినా. 20 years నుంచి ఉంటున్నా ఉప్పల్. అందుకే ఉప్పల్ బాలు అని పెట్టుకున్నా. అసలు పేరు బాలు. ఓకే. అంటే మమ్మీ డాడీ వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? నీ లైఫ్ జర్నీ చెప్పవా అసలు ఒకసారి? మా లైఫ్ అంటే ఒకటే చెప్తా. మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య, మా అక్క, మా చెల్లి, అన్నయ్య, మా మమ్మీ, మా డాడీ, నేను, మొత్తం 5 members. 6 మేము మొత్తం. మా డాడీ 5 members. 5 members లా చిన్నక్క చచ్చిపోయింది. ప్రెగ్నెంట్ తో ఉండి డెలివరీ కాక చనిపోయింది చిన్నక్క. ఇప్పుడైతే ఫస్ట్ టైం 4. అమ్మ నాన్న? డాడీ చనిపోయిండు. మా మమ్మీ ఒక్కతే ఉంటుంది. ఇంకా మమ్మీ నేనే చూసుకుంటున్నా. అవునా? ఓకే. మొదటి నుంచి నువ్వు అంటే ఇట్లా డ్రెస్సులు, శారీస్ మొదటి నుంచి అంతేనా? లేదు, నేను చిన్నప్పటి నుంచి జీన్స్ టీషర్ట్ వేసేవాడిని. జీన్స్ టీషర్ట్ వేసేవాడిని. ఏమాత్రం నేను టిక్ టాక్ చేశానో సారీస్ ఏంటంటే కొత్తగా డిఫరెన్స్ గా చూపించాలి. ఇప్పుడు టీషర్ట్ జీన్స్ పైన చేస్తే ఎవరు చూస్తారు? టర్నింగ్ ఉంటుంది. ఇట్లా చున్నీలాగా వేసుకుని వాటర్ పోసుకుని సారీ ఇలా అంటే చూస్తారని నేను ఒక డిఫరెన్స్ గా చేస్తా. ఇప్పుడు మనము మూవీస్ ఎన్నో చూస్తుంటాం, కొత్త యాంగిల్ చూపించాలి కూడా ప్రజలకు. ఇప్పుడు కొత్త బంగారం లోకం ఉంది, లవ్ సీన్ ఉంది. ఇప్పుడు మగధీర ఉంది, ప్రభాస్. ఒక్కొక్క సినిమా ఒక్కొక్కటి. మగధీర ప్రభాస్, రామ్ చరణ్ అంటే లవ్ అంటే ఒక్కొక్క. ఇప్పుడు సినిమా అనేది కొత్త యాంగిల్ చూపిస్తే చూస్తారు ప్రజలు. ఒకటే స్టోరీ, లవ్ స్టోరీ పెట్టుకుని చేసిందే చూపిస్తే ఎవరు సినిమా కోరు. అట్లా నేను డిఫరెన్స్ గా చేశాను కాబట్టి ఉప్పల్ బాలని గుర్తించారు అని నేను అనుకుంటాను నా లైఫ్ లో. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అందరూ నువ్వు సేమ్ ధోని లాగా ఉంటావు, క్రికెటర్ ధోని, MS ధోని లాగా ఉంటావు అని చాలా మంది అంటున్నారు. నీ హెయిర్ స్టైల్ నిన్ను చూస్తే అట్లనే ఉంటావు అని అంటున్నారు. అవును, చాలా మంది నన్ను అంటారు. అడిగింది మా ఇద్దరిది గూగుల్లో కానీ క్రికెట్ మ్యాచ్ లో కూడా ధోని ఫోటో నా ఫోటో పెట్టి సేమ్ ఉంటారు ఇద్దరు అని చెప్పి చాలా అంటారు. సేమ్ నేను ధోని లాగా ఉంటాను అంటారు. చాలా అట్లా పెడతారు, చాలా పెట్టరు నాకైతే ఇప్పటి వరకు. అంటే ఆ హెయిర్ స్టైల్ ధోనిని చూసి అలా ఉండాలి అనుకున్నావా ఏమన్నా? లేదు, నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ బాల సినిమాలు ఇక్కడ వరకు ఉంటది, అది చూసి నేను మెయింటైన్ చేశాను. కానీ ధోని లాగా అయిపోయింది. ధోని లాగా అయిపోయింది. అందరూ నన్ను బయట ధోని 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 అంటారు. అట్లా అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? నిజంగా ధోని చూసుకుంటే నిజంగా ధోని లాగానే ఉంది. నార్మల్ క్రికెట్ అప్పుడు వెళ్ళినావా ఎప్పుడైనా? చూసినావా దగ్గర నుండి ధోనిని? చూసిన. అప్పుడు చూసుకున్నావు పక్క సేమ్ ఉన్నాం కదా, అట్లా అనిపించిందా? అవును, ధోని సేమ్ నాలాగా ఉంటాడు అనిపిస్తుంది నాకు. నీలాగా ఆయన ఉన్నాడా? ఆయనలాగా నేనున్నా. ఆయనలాగా ధోనిలాగా నేనుంటా. ధోని నాలాగా ఉండడు. అది దేవుడిచ్చిన గిఫ్ట్. అది దేవుడిచ్చింది. ఎందుకంటే అదృష్టం ఉండాలి దేనికైనా. సో ఇద్దరు అన్నదమ్ముల్లా? ఎవరు? మీ ఇద్దరు. అలా పోల్చుకోలేను కానీ ఆయన స్థాయి ఆయన నా స్థాయి కానీ సేమ్ ధోనిలా ఉంటా అనుకుంటా, అంతే. ఎందుకు అట్లా అనుకోవచ్చు కదా, ఏమైతుంది సేమ్ ఉన్నప్పుడు. తప్పులేదు దాంట్లో, అన్నయ్య అనొచ్చు. ఒక మాట చెప్పు, మరి నీలాగానే ఉన్నా
ధోని గారిలో నాకు నచ్చింది 6-4 కొట్టి మ్యాచ్ని గెలిపిస్తే నాకు అది ఇష్టం. చెన్నై అంటే మ్యాచ్ అంటే నేను చచ్చిపోతా. ఐపీఎల్ అయితే నేను చెన్నైకి ఎక్కువ సపోర్ట్ చేస్తా. ధోని అంటే పిచ్చి నాకు. నేను ఇప్పుడు కాదు క్రికెట్ చూసినప్పుడు ధోని ఫేవర్ ధోని 6-4 లాస్ట్ మినిట్లో వస్తాడు, మ్యాచ్ గెలిపిస్తే అదే మజా ఉంటుంది. ఓకే, ప్రపోజ్ చెయ్యు ధోనికి. ధోని గారికి నేను ప్రపోజ్ చేయాలంటే ఐ లవ్ యూ ధోని, యూర్ గుడ్ పర్సన్. గుడ్ పర్సెంటా పర్సన్? పర్సన్. ఓకే. సో నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసిన 2 ఫోన్లు. మరి నాన్ వేసిన మీకు ఒక ఫోన్ ఐఫోన్ ఇచ్చిండా అని అంటున్నారు, అది నిజమేనా? ఇచ్చాను, నిజమే. మరి ఎందుకు వాడట్లే? నేను ఇంకా దాన్ని పూజ చేయలేదు. ఈరోజు పూజ చేద్దాం అనుకున్నా. నేను కొన్నప్పటి నుంచి మొత్తం కంటిన్యూ బయటనే ఉన్నా, రూమ్కే వెళ్ళలేదు. రేపు రూమ్ ఏం పూజ చేస్తావు దానికి? అదే కొత్త ఫోన్ కొన్నానని పూజ చేయాలనుకున్నా, టెంకాయ కొట్టి ఊదిబతులు ముట్టి. దేవుడా అది ఫోన్? దేవుడు నా లైఫ్ లో దేవుడు లాగానే నా ఫీలింగ్. అది అలా చేస్తే డిఫరెంట్. ఇప్పుడు ఎడబెట్టిన ఫోన్ ఉందా నీ దగ్గర? లేదు, ఇంట్లో. అదే మా మేడం వాళ్ళ ఇంట్లో, మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టచ్చు. అవునా? సో అంటే ఇలా శుక్రవారం మరి తీసుకురాకపోయినా? లేదు, ఇంటికి వెళ్ళి పూజ చేసినా కానీ తీస్తా. శనివారం కానీ ఆదివారం కానీ పూజ చేయాలి. బొట్లు పెడతామా? బొట్టు పెడతా, నిమ్మకాయ తిప్పుతా, పువ్వు పెడతా, టెంకాయ కొట్టి. ఎవరు దిష్టి రాకంటుంటా? మళ్ళీ కింద పడి పలిగిపోయింది అనుకో, ఇన్సూరెన్స్ చేయించుకున్నా. నువ్వు చేయించుకున్నావా? ఆయన చేయించుకున్నా? నేను చేయించుకున్నా. అంటే నీకు పైసలు పంపిండా? పైసలు పంపిస్తే నేను కొనుక్కున్నా. నెట్ డబ్బులు ఎంత? 91,000 ఇచ్చాడు. ఏం ఫోన్ కొన్నా? ఐఫోన్ 16. బో బాగానే ఇచ్చిండు. నార్మల్ బెట్టింగ్ యాప్స్ చాలా మందిని ఇట్లా ఎవరైతే యాప్స్ ప్రమోట్ చేసిండ్రో బెట్టింగ్ యాప్స్ పైన వాళ్ళని ఖచ్చితంగా ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి. సో నిన్ను ఒక్కడనే పొగిడిండు. అంటే నువ్వు బెట్టింగ్ యాప్స్ చేయలేదు, అంటే ప్రమోట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నార్మల్ గా ఇప్పుడు అమ్మ సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటది కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఈవెంట్స్ కి వెళ్ళినాక డబ్బులు వస్తాయని ఆశ ఖచ్చితంగా ఉంటది. బెట్టింగ్ యాప్స్ చేస్తే నీకు 20 లక్షలు 30 లక్షలు ఇస్తా అని చెప్పారు కదా, నువ్వు ఎందుకు చేయలే? ఎందుకు అంటే ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ వల్ల నాకే శత్రువులు ఎంతో మంది ఉంటారు, నా పక్కనే ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ చేశాను అనుకో, 30-40 లక్షలు ఎదిగిన అనుకో, కుళ్ళుకుంటారు కొంతమంది, తట్టుకోలేరు. ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, పాపం సొమ్ము అది. ఆ బెట్టింగ్ యాప్ చెప్పి ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని నా ఫ్యాన్స్ చెప్పి, నా ఫ్యాన్స్ దానివల్ల ఏమైనా ఇబ్బంది పడి చచ్చిపోతే కూడా నా మీద వస్తారు. రేపు ఉప్పల్ బాల్ వల్ల నేను ఇది చేసుకున్న బెట్టింగ్ యాప్ నాకు ఇంత లాస్ అయింది, ఉప్పల్ బాలే కారణం అని రేపు అంటే నా ఉన్న ఇమేజ్లో పేరు పోతుంది. మళ్ళీ ఎందుకంటే నాకు వచ్చే రూపాయన్నా 10 రూపాయలతో తిని ఒక పూట వండుకున్నా మంచిది. కొండ ఇప్పుడు జైలు వేసారనుకో, ఉప్పు వచ్చే రోజు కూడా జైల్లో ఉండాలి, అవసరమా? అదే మనం బయట అన్నం తినమనుకో ప్రపంచం అంతా తిరగొచ్చు అని నా ఫీలింగ్. ఓకే, అంటే ఇంతకుముందు అన్నావు కదా నేను 20 లక్షలు అట్లా తీసుకుంటే చాలా మంది కుళ్ళుకుంటారని. అంటే కుళ్ళుకుంటారని తీసుకోలేదా, లేకపోతే నీ వల్ల నీ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారని? నేను 20 లక్షలు 30 లక్షలు తీసుకోవాలనుకుంటే కుళ్ళుకుంటారని కాదు. ఎవరైనా కుళ్ళుకున్న పర్లేదు, తీసుకుని తిని మందిని మోసం చేయాలంటే ఇప్పటికి నేను కోట్లు సంపాదించేవాడిని. నాకు అలాంటి బుద్ధి లేదు, అలాంటి నాకు ఇష్టం ఉండే. ఒకవేళ నువ్వు బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేస్తే ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యేవాడు పక్క. ఇల్లు కొనుక్కునేవాడిని, కారు కొనుక్కునేవాడిని హైదరాబాద్లో. ఓకే, అంటే నీ ఫ్యాన్స్ ఇబ్బంది పడద్దు, వాళ్ళు బాధపడద్దు అని నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. ఓకే, సో మరి చాలా మంది చేసిండ్రు కదా, సో వాళ్ళకి ఏం చెప్తాను? చాలా మంది చేసిండ్రంటే వాళ్ళు డబ్బుల కోసం ఆశపడి మంది జీవితాలు నాశనం చేయడానికి చేశారు. వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఇష్టం కాబట్టి చేశారు, నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి నాకు తేడా ఉంది. ఇప్పుడు అందరూ ఒకే పని చేస్తే బాగుండదు, ఎవరి ఇష్టం వాళ్ళ లైఫ్. నాకు ఎందుకంటే నేను పెరగలేదు, అలా మోసం చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు, ఒక డబ్బులు తినాలని నాకు అవకాశం లేదు. నాకు దేవుడు ఇచ్చింది చాలని దానివల్ల నాకు ఎందుకు ఆ బెట్టింగ్ యాప్లు చేసి మోసం చేయాలని నా ఫ్యాన్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు మెయిన్గా. అది ఇప్పుడు ఒక మనిషి 20 లక్షలు ఇస్తా పూకాడికి యాప్ చేయి అంటే అవి పూకాడికి వచ్చిన డబ్బులు. మనం కష్టపడి వర్క్ చేస్తే ఆ డబ్బులు వస్తే, ఇప్పుడు మనం ఆఫీస్ బాయ్ చేస్తున్నాం, ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, పొద్దు నుంచి నొక్కితే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులే మనకు ఒంటికి పడతాయి. పూకాడికి ఇస్తామని డబ్బులు అంటే ఆ డబ్బులు అస్సలు పట్టాయి నా లైఫ్లో. మీ లైఫ్లో అట్లా అంటే నార్మల్ గా బెట్టింగ్ యాప్స్ చేసి చాలా మంది సంపాదించిండ్రు, నువ్వు ఒక్కడవే చెయ్యలేదు. సో దాని గురించి నాన్ వేసిన ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండ్రు. సో రిలీజ్ చేసే ముందు నీకు ఫోన్ చేసిండా, లేకపోతే ఆ వీడియో చేయక ముందు ఫోన్ చేసిండా? నాకు అంతకుముందే కాల్ చేశాడు,
ఏమన్నాడు? ఎందుకు బాలు నువ్వు నాది ఇంటర్వ్యూ చూశాడు, ఉమ్, నీకు మార్కెట్లో ఇంత ఫేమ్ ఉంది, ఇంత సెలబ్రిటీ వీళ్ళందరూ మొన్న వచ్చిన వాళ్ళు, నీకున్న క్రేజ్ ఎవరికి లేదు మార్కెట్లో, నువ్వు బెట్టింగ్ అప్లు ఎందుకు చేయలేవంటే నాకు ఇష్టం ఉండదండి, అలాంటివి నేను చేయను, పాపం సొమ్ము నేను తినను, పుక్కడికి వచ్చే 10 లక్షలు 20 లక్షలు ఇస్తే నేను తినను, అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను అలాంటివి నేను చేయనండి, నేను నార్మల్గా బర్త్డే విషెస్లో ఏమైనా పెళ్ళిళ్ళకి పిలిస్తే ఈవెంట్కి పిలిస్తే వెళ్తాను అని చెప్పిన. ఓకే, అంత మాట్లాడిండా? సో వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఫోన్ కొనుక్కో ఇవన్నీ చెప్పిండా? నీకేం కావాలని అడిగాడు. గిఫ్ట్ నాకు ఏం వద్దండి, గిఫ్ట్లు సార్ మీ కానీ మీ రీల్స్ చూస్తుంటాను, మీరు అన్ని దేశాలు తిరుగుతున్నా, అసలు ఎట్లా తిరుగుతున్నా నాకు అర్థమవుతుంది, నాకు ఫ్లైట్ టికెట్ ఇది వేసుకోవడానికి డబ్బులే లేవు, నాకు పాస్పోర్టే లేదు సార్ అని, చాలా సంతోషం సార్ మీ గురించి చూస్తుంటే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంతే. ఆయన నీకేం కావాలంటే నేను విన్నాను ఒక ఇంటర్వ్యూలో నీకు ఐఫోన్ కావాలి, వీడియోలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని అన్నామంటే, నా లైఫ్ గోల్ బిగ్ బాస్కి వెళ్ళాలి, ఐఫోన్ కొనాలి అని నాకు గోల్ ఉందండి, నాకు కోట్లు వద్దు, నాకు చిన్నవి సార్లు, నాకు ఐఫోన్ అంటే ఇష్టం అండి, కొనుక్కుంటా అంటే కొనుక్కుంటాను అన్నాను. ఆయన ప్రేమతో నేను డబ్బులు ఇస్తాను, ఐఫోన్ కొనుక్కోవాలి, రీల్ చేసుకో మంచిగా, వీడియోలు చేసుకొని చెప్పాడు. ఓకేనండి, నేను డబ్బులు ఇస్తే నువ్వు మోసం చేయవు కదా, మళ్ళీ అవి ఖర్చు పెట్టుకుని తిన్నావంటే నేను అంటే పని చేస్తాను కదా సార్, నాకు అక్కలే అంటే నాకు డబ్బులు కూడా మీరు వేయకండి, ఆ మొబైల్ షాప్కి వెళ్తే ఆయన డైరెక్ట్ ఫోన్పేనో గూగుల్ పే కొట్టండి, ఆయన నాకు మొబైల్ ఇస్తే చాలు, ఆ డబ్బులు కూడా నాకు కొట్టండి. లేదు బాగా మీద నన్ను నమ్మకం ఉంది, నువ్వు బెట్టింగ్ అప్పులు చేయలేమంటేనే, నువ్వు బెట్టింగ్ అప్పులు చేస్తే 30-40 నువ్వు 10 ఐఫోన్లు కొనవచ్చు. ఒక మాట, నా ఒక్క ఐఫోన్ కోసం నువ్వు అలా మోసం చేయవు, నాకు నీ మీద నమ్మకం ఉందని చెప్పి డైరెక్ట్ నాకు 91,000 కొట్టాడు ఫోన్పే. ఒకటి 45 కొట్టాడు, ఒక 46 కొట్టాడు, మొత్తం 90 కొట్టాడు. నేను ఆ డబ్బులు కట్టి ఫోన్ తెచ్చుకున్నాను, దానికి నేను ఇంకా 20,000 కలిపి తెచ్చుకున్నా. నెలకి ఎంత సంపాదిస్తాను? నాకు నెలకి ఏం రావు, 5, 10, 15,000 వస్తాయి, 20,000 అంతే. అంతే, ఏం డబ్బులు రావు నాకు. అంటే ఇప్పుడు నువ్వే ఫ్యామిలీని చూసుకోవాలి అని అంటుంటావు కదా. నేను ఏమనుకున్నాను అంటే, ఫేమస్ అయినా లక్షలు కోట్లు వస్తాను జనాలు అనుకుంటారు. ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటా, నెలకు ఒక 30,000 20,000 వస్తే చాలు, ఆ 20,000 10,000 నేను తిని 10,000 మిగిలితే నాకు చాలు అని నేను బతుకుతున్నా. కానీ నాకు కోట్లు సంపాదించి ఒక కాళ్ళ తిరగాలి, విల్ల కొనాలి అని నాకు కోరికలు లేవు. అట్లాంటి కోరికలు లేవా? చాలా మందికి ఉంటాయి కదా, ఇల్లు కొనుక్కోవాలి, నాకు అలాంటి ఇష్టం లేదు. నాకుంది ఏంటి ఉంటది, చిన్నగా తినడానికి ఇంత ఫుడ్, బతకడానికి ఒక ఇల్లు, ఒక గూడు ఉంటే చాలు అనుకుంటా. ఎక్కువ ఏం చేసుకుంటాం, తినడానికి బతకడానికి ఒక క్యాబ్ డబ్బులు వెళ్తే చాలు, ఒక పూట ఒక 1000 వస్తే దానికి 500 మిగిలిన ఒక 5 కిలోల బియ్యం వస్తాయి, అంతకన్నా ఎందుకు మనకు. సడన్ గా మనం పోతుంటాం, యాక్సిడెంట్ అవుతాం, చచ్చిపోతాం. ఎగ్జాంపుల్ కోట్లు ఆస్తుంది నాది, అది నేను ఉండబోతానా? వేరే వాళ్ళు తినవలసిందే కదా. అంతే, ఎందుకు అట్లా ఇప్పుడు మంచి ప్రశాంతంగా హ్యాపీగా ఉంటే చాలంటూ. ఇట్లుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. కోట్లు వస్తే టెన్షన్లు, ఏమని ఆ ఇల్లు మెయింటైన్ చేయడం అంటే పని మనిషి ఎందుకు అవన్నీ. అంతే, ఉన్నోళ్ళు అనుభవిస్తారు, లేని వాళ్ళు అనుభవించారు, అంతే తేడా. ఓకే, మరి ఫోన్ కొనుక్కున్న తర్వాత చూపించినవా ఫోన్ కొనుక్కున్నా అని? ఆ వీడియో పెట్టిన కొనుక్కున్నాను, చూపించిన. నేను ఏంటంటే బయట ఉన్న ఫోన్ తీయలేదు బయటికి, రేపో ఈరోజు పూజ చేసేదాకా నేను తీయనని ఫిక్స్ అయినా, పోయిందంటే పూజ చేసి పక్క వీడియో పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో. అవునా? ఇప్పుడు నా అన్వేషణ నెంబర్ ఉందా మీ దగ్గర? ఉంది. ఒకసారి మాట్లాడతావా? ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చానంటే మాట్లాడతాడు, వాయిస్ రికార్డ్ పెడతాడు, కానీ ఇక్కడ ఉన్న అంటే నేను బిజీ ఉన్న బాలంటాడు, నేను ఆయన డిస్టర్బెన్స్ చేయదలుచుకోలేదు. అంతేనా? ఇప్పుడు ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు ఇప్పుడు? ఆయన గురించి చెప్పాలంటే, ఈ బెట్టింగ్ యాప్లు బయట పెట్టినందుకన్నా మెయిన్ నాకు ఆయన నచ్చింది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్లు చేసిన దాంట్లో దొంగలు ఉన్నారు కొంతమంది, ఆ దొంగలు బయటకు వచ్చినా నాకు సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే, మీ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళు అందరికన్నా దాంట్లో ఒక 3-4 దొంగలు ఉన్నారు, పచ్చి దొంగలు అన్నట్లు. వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేసిండ్రు, కానీ వాళ్ళు ముందే పెద్ద దొంగలు అని నాకు తెలుసు. అమ్మో, వాళ్ళు బయటకు వచ్చిరు కదా, నాకు ఆనందంగా ఉంది. అమ్మతో చెప్పాలంటే, ఈ బెట్టింగ్ వాళ్ళ కన్నా నాకు వాళ్ళు 4 వచ్చిరు కదా, ఆ 4 చూసి నేను తట్టుకోలేక, అంటే మోసం చేసిన వాళ్ళు, నా ముందలే మోసం చేసిన వాళ్ళు, నాకెంత ఉండొచ్చు వాళ్ళ మీద. అమ్మ, అలాంటి వాళ్ళు. ఆ పల్లె ప్రశాంత్ ఎంత దొంగ, రైతు బిడ్డ అని ఎంతమందిని మోసం చేసినారా. నువ్వు కూడా బెట్టింగ్ అప్పలు చేసినావు, మనిషి వరా అన్నా, మండి పొక్కుతున్నా అన్నా, రైతు ఎండిపోయిందన్నా బాబు. ఒరే నిజంగా చెప్తున్నారా, చెప్పుతో కొడతారా ఫస్ట్ నిన్ను, రైతు బిడ్డని పేరు చెప్తే చెప్పుతో కొడతా అసలు నిన్ను. నన్ను జైలు వేసిన పర్లేదు, నువ్వు నా మీద కేసు పెట్టిన పర్లేదు, కానీ నువ్వు నిజంగా చెప్తున్నారా, ఒరే కర్రీడా పండు రాలుతాయిరా నీకు ప్రశాంతగా. నా పరువు తీసిన మర్చిపోయినావా? ఇమ్రాన్ దగ్గరికి వచ్చినప్పుడు
నా ఇమ్రాన్ నా షూటింగ్ చేస్తుంటే బిగ్ బాస్ కోసం ఆడుకోవడానికి నువ్వు వస్తే ఇమ్రాన్ బాలు కూడా ఉంటాడు. అంటే నువ్వు బాలు వద్దు జరగడు. ఒకప్పుడు టిక్ టాక్లో మాకు నీళ్ళు మోసినావు, వాటర్ బాటిల్ మోసినావు, నాతో కలిసి బీర్ తాగినావు, హైటెక్ సిటీ లోకేష్ ఇంట్లో ఆఫీస్లో తాగి వండుకున్నావు, మర్చిపోయినావు అనుకున్నావు అన్నయ్య. నువ్వు చేసిన నీ బతికేందో టిక్ టాక్లో నువ్వేమేమి చేసినావు ప్రతి ఒక్కటి నా దగ్గర లిస్ట్ ఉంది. అందుకే నీ పేరు పెట్టి తిడుతున్నా, నేను భయపడకుండా. అంటే నువ్వు అర్థం చేసుకుని నీ బతికేందో అంటే నువ్వు నన్ను అవమానించినందుకు నేను ఈరోజు తిడుతున్నా. నువ్వు బిగ్ బాస్కి పోయినప్పుడు ఏ రోజు నేను తిట్టలే, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నీకు తిట్టలే, ఎందుకంటే ఎవరు పాపం వాళ్ళు అవుతారు. ఇప్పుడు బెట్టింగ్ అప్పులు చేస్తావు అన్నయ్య, మందిని చంపేశారు, నీ వల్ల చచ్చిపోయారు. నీకు 1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, నీ వల్ల ఫ్యాన్స్ అంతా దిబ్బడి చచ్చిపోయారు. నిన్ను గుడ్డిగా నమ్మారా, నిన్ను నమ్మి రైతు బిడ్డ అంటే రైతులు అందరూ నిన్ను కాలు మొక్కి దేవుడు అనుకున్నారు. నువ్వు ఒక దొంగ రైతురా నాయన, నీ బతుకు జడ దొంగ రైతు అంటే ఎవరు తెలుసా? మీ డాడీ రైతు, మీ డాడీ ఎప్పుడు పొలంలో పని చేస్తారు, మీ డాడీ కాలు మొక్తారా? మీ అమ్మగారు ఉన్నారు కదా, మీ అమ్మ కాలు మొక్తా. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే మీ అమ్మ మంచి జాలి అనిపించింది. మీ అక్కనో మీ చెల్లి ఉంది, ఆమె బెటర్, ఎందుకంటే ఏడ్చి మాట్లాడితే ఆమె నచ్చదు. కానీ మీ ఇంట్లో పుట్టినోడు పెద్ద దొంగ రైతు అంటే నువ్వే. అట్లా తిట్టడం కరెక్టేనా? తిడతా, బరాబర్ తిడతా. ఎందుకు తిడతావు? నన్ను తిట్టిండు వాడు, నన్ను అవమానించి నన్ను కొజ్జా అన్నాడు వాడు. అట్లా నిన్ను చాలా మంది కామెంట్స్ లో చాలా మంది 0.5 అని, ఇట్లా కుజ్జా అని, ట్రాన్స్ అని, ఇట్లా చాలా మంది అన్నారు కదా నిన్ను. చాలా మంది అనడం వేరే, ప్రశాంత్ గారు అనడం వేరే. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళు ఎక్కడనో ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు. ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు మనం ఏమనలేదు. ఇది డైరెక్ట్ నా ముందర అన్నాడు కాబట్టి నాకు బాధ అనిపించింది, నా ముందర అవమానించింది కాబట్టి నేను తట్టుకోలేకపోయాను. ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఎక్కడెక్కడ పెడతారు. ఇప్పుడు 100 మంది అంటారు, ఇప్పుడు మీరు ఉండరు, యాంకరింగ్ చేస్తారు, మీకు ఎందుకు అవసరం యాంకరింగ్ అని కూడా పెడతారు, ఎక్కడి నుంచో పెడతారు. నీ ముందర వచ్చి చెప్తారా? చెప్పరు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ఒకటి బ్యాడ్ కామెంట్స్ పెట్టింది, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? దాన్ని పాజిటివ్ గా తీసుకుంటా. నేను కూడా ఫాస్ట్ గా తీసుకున్నా, కానీ పల్లవి ప్రశాంత్ డైరెక్ట్ నన్ను అన్నాడు కాబట్టి బాధ అనిపించింది. ఓకే, అది మరి బిగ్ బాస్ కి వేయిండు, టైటిల్ విన్నర్ అయిండు, అప్పుడు సపోర్ట్ చేసినావా నువ్వు? నేను చేయలేదు ఏ రోజు. వాడి విన్నర్ గాను లక్షలు కానీ కోట్లు సంపాదించుకోండి పల్లవి ప్రశాంత్, నాకెందుకు? తనతో ఐ డోంట్ అండర్స్టాండ్, తను ఎవరో నాకు తెలియదని లైట్ తీసుకున్నా. పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు ఒక రైతు బిడ్డకు, వెళ్ళు సంపాదించుకో, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. కానీ నువ్వు ఇమ్రాన్ దగ్గర నన్ను అవమానించావు. టిక్ టాక్లో మా దగ్గర బీలు తాగినాను, మా రూమ్లో వండుకున్నావు, హైటెక్ సిటీ లోకేష్ వాళ్ళ ఆఫీస్లో. ఆ రోజులు ఎలా మర్చిపోతావురా నువ్వు? ఒకప్పుడు నేను ఫేమస్ అయినప్పుడు నా ఇంట్లో కుక్కలా ఇలా పడ్డావు ఫోటోలా, కుక్కలాగా లాస్ట్ ఒక మూలకు ఉన్నావు. అన్న బాలన్న లోకేష్ అన్న నేను కూడా వస్తాను అని మా వెంబడి తిరిగినావు. ఎలా మర్చిపోతానరా? ఎందుకు బయట పెడుతున్నా అంటే, ఏ మనిషికైనా ఒక టైం వస్తుంది. నువ్వు కష్టపడ్డావు, రైతు బిడ్డ రథ మన్ను బొక్కినావు, ఏమేమో చేసినావు, పిచ్చి పిచ్చి వీడియోలు చేసినావు. అట్లా అదృష్టంగా బిగ్ బాస్ వచ్చింది, కంగ్రాచులేషన్. బిగ్ బాస్ వచ్చినందుకు కంగ్రాచులేషన్. అవకాశం రావడం కూడా గొప్పతనం. నీ కష్టపడడానికి ఫలితానికి నీకు లభించింది, దానికి హ్యాండ్సమ్. కానీ నువ్వు ఒక మనిషిని అవమానించేటప్పుడు నీ గుద్ది ఏంటో నువ్వు చూసుకో. యూ టాక్ రెస్పెక్ట్. నేను తిట్టేది ఎందుకంటే నువ్వు నన్ను అవమానించావు కాబట్టి, అది నా మనసులో ఉంది కాబట్టి నేను తిట్టా. అందుకే నీ గురించి ఈరోజు చెప్పా. ఎవరైనా ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలు చెప్పా. ఇంకొక 3 ఉన్నారు. ఎవరా 3? ఆ 3 ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కరి పేరు చెప్తాను. ఇప్పుడు నీకు ఒక్కరి పేరే చెప్పా, అందరి పేరు చెప్తే బాగుండదు కాబట్టి ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్కరి పేరు చెప్పాలనుకుంటా. అందుకే ఇప్పుడు ఫస్ట్ దిస్ ఈజ్ పల్లవి ప్రశాంత్, ఫస్ట్ నెంబర్ 1 గోస్ టు పల్లవి ప్రశాంత్. పెద్ద దొంగ అని చెప్పా. నువ్వేం చేస్తావు చేసుకో, ఈ వీడియో నీ వరకు రాని చూడని నా మీద కేసు అని పెట్టు. నేను వద్దా, నేనే నీ మీద ఉల్టా కేసు పెడతా. ఎందుకంటే నువ్వు నన్ను అవమానించావు ఆ రోజు కాబట్టి నా లైఫ్లో అది ఉంది. నువ్వు టిక్ టాక్లో తిన్నావు, నాతో పండుకున్న సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి బయట పెట్టేస్తావు. ఎందుకంటే నువ్వు చేసిన నేరాలు నాకు తెలియదు అన్నయ్య. ఎలా మర్చిపోతా అనుకుంటున్నావు? నువ్వు బిగ్ బాస్ కొత్త తోపా. రైతు బిడ్డ కాదు, ప్రపంచంలో ఎంత పెద్ద ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, డిఎస్పీ తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పు, నేను ఫ్యాన్స్ లైక్ చేయొచ్చు, నేను దానికి ఫీల్ కాను. అంటే నీకు ఫాలోవింగ్ ఉన్నంత మాత్రమే వేరే వాళ్ళని అవమానించి వేరే వాళ్ళని తిరిగితే ఎవరు ఊరుకుంటారు చెప్పు? అవమానిస్తే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు ఎవరైనా తిడతా ఊకుంటారా? ఒక మాట ఎందుకు ఊకుంటారు? ఎవరు మన తిట్టే రైట్స్ ఎవరు ఇచ్చారు అసలు? ఇప్పుడు ఒక దగ్గర నన్ను పిలిచారు షూటింగ్కి, నన్ను పిలిచింది డైరెక్టర్, ఆయనకు అవసరం ఉంది, పిలిచిన పోయి నేను షూటింగ్ చేసుకుంటున్నా. నువ్వు కూడా వచ్చావు అక్కడికి. వచ్చినప్పుడు నీ వరకేదో నువ్వు చేసుకుని పోలే, పక్క వాళ్ళని చూస్తే గీడ అంటే ఎంత బాధ అనిపిస్తుంది అనే రైట్స్ నీకు అసలు ఎవడిచ్చిండు? మళ్ళీ నేను కూడా అనుకోవచ్చు కదా, ఈ ముష్టోని ఎట్లా తీసుకుని రాని,
ఎట్లా పాడే ఉంటావురా నువ్వు? నేను చూస్తే తినేది కూడా కక్కొస్తాం, మరి నేను అనాలి కదా. అందుకే ఒక మనిషిని అంతప్పుడు నేర్చుకోండి ఎవరైనా సరే. ఈ ఇంటర్వ్యూ దాకా ఒక మనిషిని ఎప్పుడు మనం చీప్గా చూడొద్దు, చూపుగా మాట్లాడద్దు. దేవుడు ఎలా ఉంటే అలా పుట్టిస్తారు. మా అమ్మనాయన నన్ను అన్నారు, మా అమ్మనాయన తిడితేనో మా డాడీ వాళ్ళు తిడితే నేను భరిస్తాను. ఎవడో గొట్టంగా నన్ను తిడితే గల్లీజ్గా నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నిన్ను అన్నాను, మీ అమ్మ నాయన ఊరుకుంటారా? నువ్వెవడోరా నా కొడుకు నన్ను నీకు అంటారు, ఒక మాట అంటారా? మీ అమ్మ నాయనకు నువ్వే అందం. ఎందుకంటే నీ కొడుకు నేను అన్నారు 9 నెలలు కాబట్టి మీ అమ్మాయిన మీ ఆయన నువ్వు ఎలాంటి పని చేసినా కూడా నా కొడుకు బంగారం అంటారు, కానీ చెడు అని అనరు. ఇప్పుడు మా అమ్మ నాయన కూడా అట్లే అంటారు. నువ్వెవడన్నా తిట్టనికి ఆ రోజు బాలు వద్దు కొచ్చోడు పక్క గచ్చిలేరోడు అన్నావు, నాకు ఎంత బాధ అనిపించింది. వాళ్ళే ప్రశ్న నువ్వే చెప్పు ఒక మాట. అలాంటప్పుడు నువ్వు బాలు నేను ఇమ్రాన్తో వీడియో చేసుకుంటే ఇమ్రాన్ కోసం వచ్చానంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నేను ఆ రోజు ఏమన్నా పక్క జరమన్నప్పుడు కూడా ప్రశ్న తీసుకో నేను ఉంటాను చెప్పలే వీడియోలో. ఇమ్రాన్ ఉండమండు, ఇమ్రాన్ బాలు కూడా ఉంటాడు అని చెప్పి బాలు ఇమ్రాన్ సపోర్ట్ చేసిండు. పాపం ఇమ్రాన్ ఏమన్నది, ఆయన సపోర్ట్ చేసిండు. మరి ఆ మాట అన్న తర్వాత ఏమన్నా అన్నాడా? ఎవరిని? ఇప్పుడు నార్మల్ నిన్నే వద్దు అని అన్నాడు కదా నిన్ను పల్లవి ప్రశాంత్, అప్పుడు ఇమ్రాన్ అన్న ఏమన్నా రియాక్ట్ అయ్యిందా? ఎందుకు ఆయన ఉండుమని అంటే వద్దన్నప్పుడు ఇమ్రాన్ ఇంకా మళ్ళీ ఎలా అంటాడు చిల్లరగా. అప్పుడు నేను ఇమ్రాన్తో వద్దన్న పర్వాలేదు అని అన్నా, మళ్ళీ ఆయన ఎందుకు రిలేట్ అవుతాడు? నువ్వే మేనేజ్ చేసుకుంటే ఇక వద్దులే అని పక్క జరిగే. ఇప్పుడు ఇమ్రాన్ అన్న కోసం వాడొచ్చిండు, వాడొచ్చినప్పుడు వాళ్ళకి నేను కొట్లాట ఎలా పెడతాను? నన్ను ఇమ్రాన్ అన్న పిలిచిండు, నా ఫ్రెండ్ టిక్ టాక్ నుంచి ఇమ్రాన్ అన్న నా క్లోజ్ ఫ్రెండ్. ఇమ్రాన్ ఈ రోజు స్థాయిలో అంటే నేనే కారణం. అంతేనా? నేను దీవించిన 200 లోటు ఇచ్చి నువ్వు ఒక రేంజ్ లో అవుతావు ఇమ్రాన్ అని. నాతో మంచిగా ఉన్నాడు ఇమ్రాన్, ఒక ఫ్రెండ్ లాగా. ఓకే, ఇమ్రాన్ అన్న గురించి మాట్లాడుకుందాము. బెట్టింగ్ యాప్స్ చేసిండు, చాలా సంపాదించిండు అని కూడా చెప్పిండు నా అన్వేషణ. సో ఎక్కడికో పారిపోయిండు అని కూడా చెప్పిండు, అది నిజమేనా? నిజమే, అది నిజమేనా? సో ఎక్కడున్నాడో తెలుసా ఇప్పుడు? తెలియదు ఎక్కడ ఉన్నాడు. ఇమ్రాన్ మంచోడు కాదని చెప్పలేదు, బెట్టింగ్ యాప్లు చేశాడు, అందులో ఆయన చేశాడు, డబ్బులు సంపాదించు, కానీ పరాయిలో ఉన్నాడు అంటారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళందరూ కొంతమంది ఇప్పుడు దొరికారు, కొంతమంది పోయారు. అలాంటప్పుడు ఉంటే వచ్చి దొరకాలి కదా. అవును. ఓకే, నీ వల్ల ఇమ్రాన్ అన్న ఈ పొజిషన్ లో ఉన్నాడు అంటావు? అంటే అవును, నేను దీవించి నీ ఒక రేంజ్ లో లేస్తావని చెప్పినందుకు ఆయన ఎదిగాడు. కానీ ఇమ్రాన్ అన్న మంచోడే, కానీ బెట్టింగ్ యాప్లు చేసి ఎందుకు అట్లా చేశాడో అని నాకు ఒక్కటే బాధ. ఇమ్రాన్తో నాకు జరిగింది అది ఒక్కటి నచ్చలేదు. అంటే ఇమ్రాన్కి యూట్యూబ్ డబ్బులే మస్తు వస్తాయి, ఆ డబ్బులతో ఇమ్రాన్ హ్యాపీగా బతకొచ్చు. కానీ ఈ బెట్టింగ్ యాప్లు ఒక్కటి ఎందుకు చేసినా అది ఒక్కటి బాధపడుతున్నా ఇమ్రాన్ గురించి. ఓకే, అది ఇప్పుడు బబ్బు వాళ్ళ నాన్న చనిపోయింది రీసెంట్ గా. సో నా అన్వేషణ వల్లే నా తండ్రి చనిపోయిండు అని బబ్బు చెప్తున్నాడు, అలాగే వాళ్ళ మమ్మీ కూడా చెప్తుంది నా అన్వేషణ వల్లే మా భర్త చనిపోయిండు అని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? నా అన్వేషణ వల్ల వాళ్ళ డాడీ చచ్చిపోలేడు, నా అన్వేషణ ఈ బెట్టింగ్ అప్ ఎవరెవరు చేసిండ్రో వాళ్ళ పేర్లు తీస్తే అట్లా ఇమ్రాన్ పేరు కూడా వచ్చింది. అలా వస్తే మళ్ళీ బబ్బుని కూడా ఏమైనా అంటారా, ఏమని జరుగుతుందని చెప్పి ఆ టెన్షన్ చచ్చిపోయింది నేను అనుకుంటా కదా. నా అన్వేషణ వల్ల వాళ్ళ డాడీ ఎందుకు చచ్చిపోతాడు? తప్పది. ఎందుకంటే పోనీ ఒక వీడియో రిలీజ్ చేసి చూసాను, ఇక ఆ విషయాలు నాకు తెలియదు. అలాంటప్పుడు మరి ఇమ్రాన్ కూడా నా వాళ్ళ డాడీ చచ్చిపోయినప్పుడు రావాలి కదా. అవును కదా, మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు అదే అందరు అనుకునేది ఏంటి అని అంటే బబ్బు వల్ల ఇమ్రాన్ అన్న ఫేమస్ అయ్యిండు, బబ్బు వల్లే. ఆ బబ్బు లేని ఇమ్రాన్ ఫేమస్ కాకుండే బబ్బు వల్ల ఫేమస్, అది అందరికి తెలుసు. అయినప్పుడు మరి ఇప్పుడు బెట్టింగ్ అప్లు చేసి పోయావు, ఎంత దూరం ఉన్నా కూడా రావాలి అని చాలా మంది అంటున్నారు. మరి ఎందుకు ఉండి నేను బరాబర్ చేసిన, నేను తప్పు చేయలేని బెట్టింగ్ అప్పులు చేసిన, నాకు డబ్బుల కోసం చేసిన అని చెప్తే అయిపోతుంది. అట్లా చాలా మంది చేసి ఉన్నారు కదా, ఎందుకు వెళ్ళిపోయిండు అదొక్కటి. మీరే నాకని కాదు, ప్రజలకు అందరికి అందరు అనుకుంటున్నారు మరి ఎందుకు వెళ్ళిపోయిండు, డాడీ చచ్చిపోయిండు రావాలి కదా. ఇప్పుడు ఆయన వెళ్ళడం వల్ల ఇప్పుడు బబ్బు వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు రాలేదు అని నెగటివ్ అయిపోయింది ఒకటి, బెట్టింగ్ యాప్స్ చేసావని నెగటివ్ అయిపోయింది ఇంకొకటి, వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీని కూడా అట్లా అనడము, నాన్ వేసిన ఇలా అన్నాడు అని కూడా అలా కూడా నెగటివ్ అయిపోయింది. అదంతా వీడియో విన్నావా? ఇమ్రాన్ వాళ్ళ అన్న వాళ్ళ మమ్మీని అనడం, వాళ్ళ మమ్మీని తిట్టడం నాకు అది కరెక్టేనా? అది తప్పు. వాళ్ళ మమ్మీ చాలా మంచిది, వాళ్ళ మమ్మీ నాతో కూడా మాట్లాడేది. మరి నీతో ఆ నాన్ వేసిన మాట్లాడాడు కదా, మరి ఈ టాపిక్ గురించి మాట్లాడవు అంటే పర్సనల్ గా ఇమ్రాన్ అన్న గురించి మాట్లాడినా ఏం కాదు, కానీ వాళ్ళ మమ్మీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నేను చెప్పాను లేడీస్ గురించి మాట్లాడొద్దన్నా, గల్లీస్ గురించి అంటే ఆ కోపంలో అలా వచ్చేస్తారా వాళ్ళు, నన్ను చీప్గా నా గురించి మాట్లాడారు వాళ్ళు వీడియోలు కూడా నా గురించి గలీజ్గా పెట్టారు అని అన్నాడు నాతో.
అంతే. ఓకే అన్న, నీ పర్సనల్ నాకెందుకు అని చెప్పాను. ఇంకా అవి నాకెందుకు అనుకుని, ఇంకా నేను ఎప్పుడైతే లేడీస్కి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తా. లేడీస్ని ఎప్పుడైనా తిట్టొద్దు. ఎంత మనం దిగజారినా, మనం ఎంత బీపీ షుగర్లో ఉన్నా లేడీస్ మాత్రం అవమానించొద్దు. లేడీస్ ఎవరు ఏ తప్పు చేసినా దేవుడు చూస్తారు, కానీ మన అనే రైట్స్ లేవు అని నా ఉద్దేశం. మొగలను తిట్టొచ్చు, తప్పు లేదు, ఏం కాదు, కానీ లేడీస్ని తిడితే తప్పు. నాకు ఒక అక్క ఉంది, నాకు ఒక చెల్లి ఉంది, నాకు కూడా అమ్మగారు ఉంది. అందరూ అట్లనే అనుకుంటూ అక్క చెల్లి అని అనుకుంటా. ఇప్పుడు నాకు ఒక చెల్లి ఉంది, నాకు ఒక అమ్మ ఉంది, నాకు ఒక ఇప్పుడు నా వలన కూడా అంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా లేడీ తల్లి అది తప్పు. ఆ విషయం మాత్రం నేను ఖండిస్తున్నా. సో బెట్టింగ్ యాప్స్ గురించి క్లారిటీగా చెప్పేసినావు. నార్మల్ ఇప్పటి వరకు నీకు ఎవరైనా ప్రపోజ్ చేసిరా? నాకైతే ఇప్పటివరకు అయితే నిజంగా చెప్పాలంటే ప్రపోజ్ ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదు. నువ్వు ఎవరికైనా చేసినావు? నేను ఎవరు చేయలేదు. అంత ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ అని కాదు, నేను ఓపెన్గా మాట్లాడితే ఏదైనా ప్రతి మనిషికి ఏదో చెయ్యాలని కోరిక ఉంటుంది. నాకు కానీ నీకు కానీ ఎవరికైనా ఒక్కొక్కరికి కొన్ని ఆశలు ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీకు లైఫ్లో అబ్బాయి వీడు బాగున్నాడు, అబ్బాయి ఇంత బాగున్నాడు, ఇలాంటి నాకు మూడు వస్తే బాగుంటుందని నువ్వు కోరుకుంటావు. వేరే అబ్బాయిలు కూడా అబ్బాయి ఇంత బాగుంది, నేను చేసుకుంటే బాగుంటాను, నాకు కూడా కోరికలు ఉంటాయి. ఇప్పుడు నేను ఏంటంటే నేను హైదరాబాద్కి బతకడానికి వచ్చా. మెయిన్ కారణం ఏంటి, బతకడానికి వచ్చాను. నాకు గంజి లేదు, తిండికి గతి లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక అమ్మాయిని చూసి గెలుకుతాను, లవ్ అంట. అమ్మాయి ఏదో చేసి నా మీద కాంప్లీట్ ఇచ్చిన, నన్ను ఏమైనా వాళ్ళ అన్నయ్యలతో కొట్టించిన, నా బతికేమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది. నేను ఇక్కడ ఉంటాను, పగబట్టి అలా చేస్తారు. మనకు అవసరమా లేడీస్ని గెలుకోవడం? మన దగ్గరకు వచ్చి ఎవరైనా పెళ్లి చేసుకుంటా బాలు నువ్వు అంటే ఇష్టం అంటే ఓకే అని మనం మాట్లాడతాం. మనం ఒకరిని గెలికిన మనకు చీప్ అయిపోతాం మార్కెట్లో. మనకి ఏం అవసరం అని చెప్పి నేను ఆ లెక్కల అమ్మాయిలు నేను గెలికడం వల్ల నేను చేయలేదు. నాకు కూడా ఒక చెల్లి ఉంది. ఇప్పుడు మా చెల్లి ఎవరితో మాట్లాడితే నాకు ఎంత తట్టుకోలేకపోతా. మా చెల్లి మేము గౌరవంగా పెంచాం మా చెల్లిని. అట్లా మాకుంటే కొన్ని. మనం ఒక ఆడపిల్లని మనం ఎందుకు అనాలి? ఇప్పుడు మనం ఒకరితో కలిసాము, ఒకరితో ఉన్నాము అంటే మనం పబ్లిక్లో ఎవరైనా చెప్పుకోం. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందరు తప్పులు చేస్తారు, ఓకేనా? అందరు వెళ్తారు, అందరు ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరి కోరికలు ఉంటాయి చేయాలని, కానీ బయట చెప్పుకోరు. కానీ నేను ఎవరిని అమ్మాయిని నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు గెలకాలని. ఇప్పుడు మనం ఎవరైనా పెళ్లి చేసుకుంటే మా వైపుతో నేను ఉండి సుఖపడి నా వైపుతో నేను ఉండాలని కోరుకుంటా. కానీ పరాయి స్త్రీలను ఎందుకు అలా చేయాలని నాకు ఇష్టం లేదు, అంతే. వేరే ఉద్దేశంతో కాదు. అలా చేయాలనుకుంటే నేను ఎంతో మందిని అమ్మాయిలతో మాట్లాడవచ్చు, నటించి దొంగ మాటలు చెప్పి కూడా మోసం చేయొచ్చు. మనకేం అవసరం, నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చేయలేదు. సో అట్లా చాలా మంది ఈ కాలంలో చేస్తున్నారు, ఇద్దరు మెయింటైన్ చేయడం, ముగ్గురు మెయింటైన్ చేయడం. వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు? వాళ్ళకి ఏం చెప్తాం అంటే ఇక వాళ్ళ మనసుకు తెలియాలి. ఒక ఆడపిల్లని మనం మోసం చేసేటప్పుడు ఇంకొక ఆడపిల్లని వాడుకొని కొన్ని రోజులు ఉండి ఏదో చిన్న లొల్లి పెట్టుకుని బ్రేకప్ చేసి మళ్ళీ కొత్త అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఫ్రెష్గా ఉంటారని చెప్పి అట్లా చేసే వాళ్ళు ఉంటారు. కానీ అలా చేస్తే మీకు ఏదో జరగదు అనుకుంటారు. దేవుడు అంటాడు ప్రతి ఒక్కరిని గమనిస్తాడు, చూస్తాడు. అది రేపు నాడు ఏదో ఒకటి జరుగుతుంది. ఒక ఆడపిల్లని మనం మోసం చేస్తే పాపం చుట్టుకుంటుంది. ఇప్పుడైతే నాకు ఒక నాకైతే ఇప్పుడు బెట్టింగ్ ఇలా ఒక ముగ్గురులా మోసం చేసినట్ల ఒకడు అయితే ఉన్నాడు. వాడు ఈరోజు బయటకు వచ్చిండు, ఆమె ఉసురు తగిలిందని అనుకుంటాను అంతే. మనం టిక్ టాక్ లో కొంతమంది తిరిగాము, కొంతమంది ఉన్నాం. వాళ్ళు ఏం మోసం చేసిరో మాకు తెలుసు అది, కానీ అది ఇప్పుడు అనిపిస్తే ఇలా జరిగిందని ఒక ఫీలింగ్ అనుకుంటా నా లైఫ్ లో. ఒక మనిషిని మోసం చేస్తే ఏదో ఒక రోజు రివర్స్ వస్తుంది అది. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు నీ జర్నీ చాలా బాగుందా? ఇప్పుడు ప్రజెంట్ బాగుంది, ఒకప్పుడు తినడానికి కూడా లేదు అన్న సిచ్యువేషన్, ఇప్పుడు అంత బాగుంది? నాకు ఇప్పుడు ఏం లేదు, తినడానికి బియ్యం దొరుకుతున్నాయి, ఫుడ్ రెంట్ కట్టుకోవడానికి బతకడానికి అయితే ఉంది, అది చాలనుకుంటున్నాను. అంత బాగుంది. ఇప్పుడు సన్న బియ్యం తింటున్నా, అది నాకు చాలు. సన్న బియ్యం తిన్నందుకు హ్యాపీగా ఫీల్, నాకు అదే చాలు. ఓకే. నేను పాత బతకడానికన్నా ఇప్పుడు బతకడానికి బెటర్ అనిపించింది. చాలా డిఫరెన్స్ గా కొంచెం పొజిషన్ బాగుందని. ఓకే. నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి బాలు? నేను సెలబ్రేట్ అయితే అనుకోలేదు. అందరూ వెళ్తుంటే అంత ఫోటోలు దిగడం, గౌరవించడం, అన్న నమస్తే అన్న, బాగుంటాయి అన్న మీ వీడియోలు, చాలామంది తెలిసి వాళ్ళన్న ఫ్యాన్ అన్న, ఫన్నీగా ఉంటాం అన్న, చాలా కోట్ల మంది నవ్వుకుంటున్నారు వీడియోలు చూసి. వాళ్ళకి హ్యాపీనెస్గా నన్ను సంతోషపడుతుంది కాబట్టి నా వల్ల వాళ్ళు నవ్వుకుంటున్న ఒక ఆనందం అంతే.
ఓకే. సో నీ వల్ల చాలా మంది నవ్వుకుంటారు. సో నేను కూడా నవ్వుకున్నా. అందులో నేను కూడా ఒక దాన్ని. నార్మల్‌గా గోవాకి వెళ్ళినప్పుడు నేను ఎక్కడున్నా తెలుసా? గోవాలో ఉన్నా అని ఒకటి అన్నారు కదా! అది ఎక్కువ ఫేమస్ అయింది కదా! అవును. ఇప్పుడు నార్మల్ ఇంటర్వ్యూలో ఉన్నారు కదా! అదొకసారి చెప్పండి. హాయ్ అండి, నేను డుప్పలపల్లి షాక్ అయినా. అండ్ దిస్ ఇస్ గోవా. ఎక్కడుందో తెలుసా? కల్లంగట్ బీచ్లో ఉన్న గోవా సెల్ఫీ బాయ్ అని ఇట్లా బీచ్లో కొరికిన. అది బాగా వైరల్ అయిపోయింది. బీచ్ లోపలికి పోయినవేంది? బీచ్ కొంచెం లోపలికి వెళ్ళిన అంతే. ఓకే. అది దాంతో ఫేమస్ అయినావు. చాలా దాంతోనే ఫేమస్ అయిపోయింది. సో అప్పటి నుంచి గోవా పోయినప్పుడల్లా వీడియో చేస్తావా? ఎక్కడికి వెళ్ళినా చేస్తాను. సో రీసెంట్గా గోవాకి కూడా ఛాన్స్ వెళ్ళినట్టున్నావు? ఇప్పుడు వెళ్తూనే ఉంటా. ఫ్లైట్లో వెళ్తావా? ఎవరైనా తీసుకెళ్తే వెళ్తా. ఎవరైనా తీసుకెళ్తే వెళ్తావా? నా సొంత డబ్బులతో వెళ్ళాను. అంతేనా? ఓకే. అంటే పాస్పోర్ట్ ఇవి ఏవి లేవన్నావు కదా? నాకు పాస్పోర్ట్ చేయలేదు, చేయించుకోను. నాన్ వెజ్ థైలాండ్ తీసుకెళ్తారంట. మొత్తం ఇద్దరు అక్కడ హల్చల్ చేస్తారా? లేదు, వారం రోజులు ఇట్లా ఉండిపోదు బాలు. నాకు ఇలా పాస్పోర్ట్ వెళ్ళి కంట్రీలు వెళ్ళలేదు నేను అన్న అడిగిన. పాస్పోర్ట్ తీసుకో, థైలాండ్ వద్దు, ఒక వారం రోజులు ఉంది, నీకు హోటల్ బిల్లు అన్ని నేను చూసుకుంటా అని చెప్పిండు. ఓకే. థాయిలాండ్ పోతా అన్నావు కదా, నార్మల్గా నాన్ వెజ్ అన్ని ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం ఫుడ్ ఉంటుందో అన్ని తింటాడు కదా, స్క్రాబ్లు బల్లులు ఇవన్నీ. నువ్వు పోయి తింటావా ఏంది? నేను అలాంటి ఎందుకు తింటాను? నేను పోయి వీడియోలు చేసి ఒకవేళ అక్కడే ఉండమంటే ఉంటావా? ఉండను. ఎలా ఎందుకు ఉంటాను? ఉండవా? వచ్చేస్తావు. ఏదో 2 రోజులు 3 రోజులు ఎంజాయ్ చేయడానికి వెళ్తాను కానీ అక్కడ లైఫ్ లాంగ్ ఉండడానికి పోను. పోవా? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. నీ సాడ్ మూమెంట్ ఏం జరిగింది నీ లైఫ్లో? నా చాడ్ మూవ్స్ అంటే మా డాడీ చనిపోయినందుకు డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనందుకు ఆయన చనిపోయింది. ఒకవేళ నాతో బాగా డబ్బులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే మా డాడీ బతికేవాడు. ఎందుకంటే మా డాడీ కాలు వాసినాయి, హెల్త్ బాగాలేదు అన్నట్లు. ఇంకా 3-4 లక్షలు అవుతాయని చెప్పారు. ఇక ఒకవేళ నేను నిజం చెప్పాలంటే మా డాడీని నేనే చంపుకున్నా అనుకుంటా. ఎందుకంటే అప్పుడు నేను షూటింగ్ బిజీలో ఉండి అప్పుడే ఫేమస్ అయినా మా డాడీని కలవడానికి కూడా కుదురుతలేదు నాకు. అక్కడ ఇక్కడ ఆ టైంలో బాధ అనిపించింది. నేను ఒక రోజు వెళ్ళాను, క్యాబ్ బుక్ చేశాను, కారుని పంపించాను, మా అక్కని వెళ్ళి చూసుకొని నేను డబ్బులు కడతా గవర్నమెంట్ హాస్పిటల్ అది అని అప్పుడు అక్కడ డబ్బులు పోయినా కాలు వాసినాయి. బాధ అనిపించింది మా డాడీని. ప్రైవేట్లో చూపిద్దామంటే మనీ లేవు నా దగ్గర. నేను ఎవరిని అడగలేదు. చాలామంది ఏమంటే టిక్ టాక్ ఉంది కదా, దాంట్లో ఫోన్పే నెంబర్ పెట్టి డబ్బులు ఇస్తారు చాలామంది అన్నారు. ఇప్పుడు నేను ఇట్లా మా డాడీ కోసం డబ్బులు తీసుకుంటే రేపు నన్ను చీప్గా కుక్కగా నీనంగా చూస్తారు, నాకు ఒక డబ్బులు వద్దని చెప్పి నాకు ఫోన్పే డబ్బులు పెట్టాలనిపించలేదు. ఇప్పటికి ఇన్ని రోజులు ఫేమస్ అయినా ఏ రోజు నేను నాకు ఫోన్పే డబ్బులు పెట్టి నాకు హెల్ప్ చేయండి అని ఎవరిని అడుకోలేదు. నాకు ఎవరైనా ప్రేమతో డ్రెస్ ఇప్పిస్తాను, ఒక 1000 రూపాయలు ఇస్తావు, 2000 ఇస్తావు, ఒక బియ్యం తంచి కొనుక్కుంటే తీసుకున్నా. కానీ నేను ఎప్పుడు ఫోన్పే నెంబర్ అట్లా పెట్టలేదు మార్కెట్లో. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే పెడదామా అనుకున్నా. ఇక మా డాడీ తర్వాత ఇప్పటివరకు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. మా అమ్మ ఆరోగ్యంగా ఉంది. అమ్మ కొంచెం చిన్న జ్వరాలు వస్తే 10,000 20,000 హాస్పిటల్కి చూపిస్తున్నాను ప్రైవేట్ హాస్పిటల్లో. కానీ అమ్మ కూడా కొంచెం నడుస్తుంది, మంచిగా ఉంది. ఇక నేను కూడా ఆరోగ్యంగా ముద్దుగున్నా. మనకేమైనా అయితే రేపు నాడు నిజంగా అయితే అడుకుంటే అప్పుడు రూపాయి ఇచ్చినా నేను నిజంగా నాకు బాగాలేదు కాబట్టి నేను అడుకున్నాను అని చెప్పుకోవచ్చు. 10 దానికి ఫోన్పే నెంబర్ పెట్టి డబ్బులు అడుకుని ఒక 60,000-70,000 కోసం పబ్లిక్లో అందరిలో బ్యాడ్ కావడం ఎందుకు? ఆ 70,000 పోనీ ఆ 70,000 సంపాదించుకుందాం అంటే మనం ఒక 2 నెలలు కష్టపడితే వస్తాయి. ఇంటర్వ్యూ కూతున్నాం, ఒక షార్ట్ ఫిల్మ్ పిలుస్తున్నాం, ఇంత ఇవ్వండి, ఒక బర్త్డే వీడియో చెప్తే ఇంత, అవి జమ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఒక డబ్బులు ఇప్పుడు ఎవరికి పుక్కడికి రావు. ఇప్పుడు మనకు డబ్బులు హెల్ప్ చేసేటోడు కూడా జాబ్ చేస్తాడు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, కరెంట్ బిల్లు కట్టుకుని ఎన్నో బాధలు ఉంటాయి. నేను భారతదేశంలో నేను ఒక్కడనే లేను. బిచ్చపోలు ఉంటారు, అడగ తినే వాళ్ళు ఉంటారు, గుడిసెలలో వర్షాలు వస్తే కూడా ఉండే వాళ్ళు ఉంటారు. నా ఫ్యామిలీ ఒక్కటే బాధపడుతున్నాం కదా, చాలా మంది బాధపడుతున్నారు. అందరికి దానం చేయాలి. అలాంటప్పుడు అందరికి ఫోన్పేలో మీరు అమౌంట్ వేయాలి. నాకు ఒక్కరికి అంటే ఇప్పుడు నేను సెలబ్రిటీ అంటే నాకు ఇస్తారా ఫోన్పేలో మీరు డబ్బులు? వేరే వాళ్ళు కూడా వేయాలి కదా. అది కరెక్ట్ కాదు. నాకెందుకు అలా అనిపించి నేను ఒకటి సొమ్ము తినొద్దని చెప్పి అలా పెట్టుకోలేదు. నేను ఎవరు మ్యాక్సిమం డబ్బులు అడుక్కోను, వాళ్ళు ఇస్తే తీసుకుంటా. కానీ లేదంటే నాకు బియ్యం అయిపోయినా ఒక 2,000 బియ్యం సంచి అడుకుంటా, కానీ మోసం చేయను. అది నా క్యారెక్టర్. సో ఇంత ఫేమస్ అయినావు కదా, మూవీస్లో ఏమైనా ఛాన్స్ వచ్చిందా? 6 మూవీస్ చేశాను, 2 రిలీజ్ అయినాయి, ఇంకా 4 ఉన్నాయి. ఇంకా అంటే షూటింగ్స్ జరుగుతున్నాయి. ఓకే. అంటే షూటింగ్స్లో కూడా అంటే 2 days షూటింగ్, 3 days షూటింగ్స్ అట్లా ఉంటాయా? రోజుకి 5,000 ఇస్తారు. రోజుకి 5,000. 2 days ఉంటే వాళ్ళు 3 days ఉంది, ఒక్క రోజు కూడా ఉంది అంటారు. సరే వెళ్తాం, ఒక రోజు చేసి వస్తాం, 5,000 ఇస్తారు అంతే. ఓకే. సో చివరిగా చాలా మందికి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది, చాలా మందికి డౌట్ కూడా, ఉప్పల్ బాల పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని. చాలా మంది ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో
మనిషి పుట్టినాక పెళ్లి చేసుకొని తప్పదు, అవును. కానీ ఒకరు ఇష్టం ఉంటే చేసుకుంటారు, ఇష్టం ఉంటే చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు చాలా మంది ఉన్నారు భారతదేశంలో. అంటే కొన్ని ఉంటాయి, మీరు అనుకోవచ్చు బాలేంది అది ఇది కదా అందుకే పెళ్లి చేసుకోలేకపోతున్నారు. నేను ఏంటంటే నా ఫ్యామిలీ కోసం నేను సాటిస్ఫై చేశాను, నిజం చేశా నా ఫ్యామిలీ కోసం. నిజం చెప్పాలంటే మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, ఆయన ఆటో నడిపిస్తాడు. రోజుకి 500, 200, 300 వస్తాయి మా అన్నయ్య పిల్లలకు. అవి బతకడానికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి ఇస్తా. రేపు నాకు పెళ్ళి అయింది అనుకో, వైఫ్ వస్తుంది, 24 గంటలు ఆమెను చూసుకోవాలి, ఎక్కడ వెళ్ళడానికి ఉండదు, కొడుకో బిడ్డ పుడుతుంది వాళ్ళని. అలాంటప్పుడు మా ఫ్యామిలీని మర్చిపోతా. తన మాడకుంటుంది, మన జీవితం చూసుకోవాలి అని అలా అంటారు. అప్పుడు మా చెల్లిని చూసుకోవాలి, మా అక్కని చూసుకోవాలి, మా అమ్మని కూడా వదిలేస్తా. నేను ఫిక్స్ అయినా పెళ్ళి ఇంపార్టెంట్ కాదు, ఏదో నా లైఫ్లో ఇలా జరుగుతుంది. నేను ఉన్నాను దినాలు, బతికిన దినాలు మా ఫ్యామిలీని చూసుకోవాలని నేను మా ఫ్యామిలీ కోసం బతుకుతున్నా. నాకు వేరే ఆలోచనలు లేవు, వేరే కోరికలు కూడా లేవు. పెద్ద కావాలని కూడా నాకు లేదు ఇప్పటికీ. ఇంకా నేను పెద్ద స్టార్ కావాలని కూడా నాకు లేదు. మార్కెట్లో చాలు 10 మంది గుర్తుపడుతుండ్రు, ఎక్కువ పేరు వచ్చింది. నాకు ఒకవేళ పూటకు రెంటో కట్టాలంటే బియ్యం అంటే ఎవరన్నా ఇప్పిస్తే సంతోషపడతా. తినడానికి కానీ కోట్లు సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి కదా. నన్ను ఎవరో గోబగ్రాప్లా ఇట్లా 5,000 ఇస్తాం, మాతో పాటు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఎంజాయ్ చేస్తాం అక్కడ రా అంటే వెళ్తాను ప్రేమ కోసం, అంతే. ఓకే, నీ లైఫ్లో నువ్వు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం నీకు నువ్వేనా, లేకపోతే ఎవరైనా సపోర్ట్ ఉందా? ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈరోజు ఈ రేంజ్లో ఉన్నానంటే, నేను ఈరోజు ఈ రేంజ్లో ఉన్నానంటే నాకు నేనే, నాకు సపోర్ట్ చేసిందంటే బాగా ఈ రేంజ్లో అంటే మా ఊళ్ళో ఒక ఆయన ఉంటాడు, ఎట్లా హైదరాబాద్ వెళ్ళిపో, అక్కడ మంచి పని చేసుకో, రూపాయలు సంపాదించు అని చెన్నై సార్ అని ఒక ఆయన ఉంటాడు టీచర్, ఆయన చెప్పేవాడు వెళ్ళిపో హైదరాబాద్కు మంచిగా సెటిల్ అయితే ఇట్లా వెళ్ళి అవలగంలో దిగుతున్నాను అని చెప్పాడు. తర్వాత మా అయ్యే తీసుకొచ్చిండు సర్పంచ్, మా ఊరు సర్పంచ్ తీసుకొచ్చిండు టిల్లిబాబు. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నాకు పరిచయం అయింది బాలరాజు శ్రీనివాస్ రెడ్డి. గోవా తీసుకెళ్ళి ఫేమస్ అయింది శ్రీనివాస్ రెడ్డి వల్ల. ఇక్కడ నాకు మంచి పేరు వచ్చి ఫుడ్ తిన్న మంచి హ్యాపీగా ఉన్నానంటే మా బాలరాజు బాబా. ఇక ఇక్కడ మంచిగా ఉంటే ఒక అటికల భాస్కర్ ఉంటాడు ఒక ఆయన, ఆయన ఇంట్లో వంట చేస్తే నెలకు 6,000 ఇచ్చేవాడు. ఆయన బాగా చూసుకున్నాడు నా లైఫ్లో. ఇంకా తర్వాత నాకు ఇక్కడికి వచ్చినాక అందరికి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, అందరు మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్, అందరూ క్లోజ్ అయ్యారు, అందరితో ఉన్నారు. నాకు టిక్ టాక్ నుంచి ఇప్పటివరకు నాకు తోడుగా క్లోజ్గా ఉన్నదంటే దిస్ ఈజ్ ఆర్కే అండ్ ఐటీసీ లోకేష్ అండ్ దిస్ ఈజ్ రాజేష్. వీళ్ళు ముగ్గురు నాకు ప్రవీణ్. టిక్ టాక్లో మాత్రం లోకేష్, ఆర్కే అండ్ ప్రవీణ్, రాజేష్, 4 మెంబర్స్ నా లైఫ్లో. నేను మంచి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నంటే వాళ్ళ నలుగురే కారణం నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు నన్ను మంచి కాలు తిప్పారు, బయట తిప్పారు. నాకు కొట్లాటలైనా బాధలైనా బయట నలుగురు సపోర్ట్ ఇచ్చినా వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇక వైజాగ్ సత్తే నా ఎంబడి ఉంటాడు ఫ్రెండ్ లాగా. ఏమైనా ఉన్న మా ఫ్యామిలీ గురించి అలా మంచిగా ఉంటాడు, ఇలా ఉంటాడు. కానీ అప్పుడప్పుడు కొంచెం తింగరోడు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే వైజాగ్ సత్య గురించి ఏం చెప్తాయి? మంచోడు కానీ పెద్ద మెంటల్ వాడు, సైకోలా చేస్తాడు అప్పుడప్పుడు. నాకు కొన్ని నచ్చేవాళ్ళు. అంతేనా? మంచి వ్యక్తి కానీ సైకో కొంచెం, అంతే. సో అది లేకపోతే మంచోడు ఇంకా. అంటే నేను ఎప్పుడు వాని దగ్గరే ఉండాలి, వాడు చెప్పింది వినాలి. వారు కోరుకుంటాడు ఎక్కడ పోవద్దు, ఎక్కడైనా వెళ్తే కుళ్ళుగా ఫీల్ అయిపోతాడు. ఓకే, ఇది వింటే బాధపడడా? ఎందుకు బాధపడితే నా బెస్ట్ ఫ్రెండ్. నిజం చెప్పాలంటే కూడా నాకు కడుపులో నొప్పి వస్తే కూడా తట్టుకోలేకపోయిండు. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి వాడే బతికిచ్చి పుణ్యం పోసిన అనుకుంటా. షూటింగ్లో నాకు బాగా కడుపు నొచ్చినే బాగా వాడే కారు మాట్లాడుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు దగ్గరుండి చూసుకున్నాడు. అంటే నా ప్రాణాన్ని కాపాడినాడు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ కావాలని కోరుకుంటాను. ఇప్పుడు నా ఫ్రెండ్ నువ్వు నాతో మాట్లాడితే నాకు ఇష్టం, నువ్వు వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటే నేను తట్టుకోలేను. అట్లా పిచ్చి అన్నట్లు నేను అంటే వైజాగ్ సంతకు. నేను వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటే ఒప్పుకోడు, సైకో, వాంతనే ఉండాలనుకుంటాడు. ఆ బుద్ధి సత్యది. మంచి వ్యక్తి కాంటలేను, కానీ కొంచెం చిల్లరగా చేస్తాడు. నా ప్రాణాన్ని కాపాడాలని కూడా అనుకుంటాను నా లైఫ్లో. ఎందుకంటే ఆ టైంలో నేను హాస్పిటల్ తీసుకెళ్ళి వాడే చూపించిండు. అదైతే మర్చిపోలేను లైఫ్లో సత్య గురించి అయితే. నా కోసం మన ప్రాణాన్ని కాపాడి నా ప్రాణాన్ని కాపాడిండు. ఆ టైంలో తీసుకెళ్ళడం గొప్పతనము. హాస్పిటల్ తీసుకెళ్ళి దగ్గరుండి టెన్షన్ పడి మా అందరికి మా చుట్టాలకు ఫోన్ చేసి చెప్పి దగ్గరుండి ఎంత బాగా చూసుకున్నా అంటే అంత బాగా చూసుకున్నాను. ఆ దాంట్లో మాత్రం సత్యకు నిజంగా దండం పెడతా.
వేరే విషయంలో పెట్టాను కానీ ఆ విషయంలో మాత్రం తోపు మంచి వ్యక్తి. ఒకరు భోజనం పెడతాడు, ఇంటికి పోతే కడుపు నిండా, ఒకరికి అన్నం పెడతాడు మంచిగా. బషీర్ మాస్టర్ గురించి ఒక మాటలో చెప్పు. బషీర్ మాస్టర్ పర్సనల్ గురించి నాకు తెలియదు కానీ మాతో మాట్లాడినప్పుడు అయితే రెస్పెక్ట్గా మాట్లాడతాడు. ఏ రోజు ఎవ్వరు ఒక మాట అయితే అన్నాడు. తనని ఏమన్నా అంటే అంటాడే కానీ తన అన్నది మాత్రం ఒక్క మాట అన్నాడు. కానీ నిజంగా చాలా మంచోడు బషీర్ మాస్టర్ అయితే. అమ్మతో చెప్తుంది చాలా చాలా మంచోడు. ఆయన పర్సనల్గా ఎవరికైనా ఏమైనా ఇస్తాడా పెడతాడా పీస్ కూడా నాకు వద్దు, కానీ మాతో మాట్లాడినప్పుడు అయితే రెస్పెక్ట్ ఇస్తాడు. మాతో మాట్లాడినప్పుడు ఇది కావాలి మాస్టర్ అంటే తినబెడతాడు, ఇది కావాలంటే ఇప్పిస్తాడు. కానీ వేరే విషయంలో తెలియదు చాలా మంచోడు నా లైఫ్లో అయితే బషీర్ మాస్టర్. ఓకే, నీకు ఆ శ్రద్ధ గిఫ్ట్ ఇచ్చిన బెంగళూరు బుజ్జి గురించి ఒక మాట. బుజ్జి నా క్లోజ్, ఇప్పుడు టిక్ టాక్ నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. కానీ తను బాగా రిచ్. కానీ నేను ఏ రోజు తనతో అంత రిచ్ అయినా ఏ రోజు నేను ఒక 100 రూపాయలు కానీ 200 అనుకోలేదు. బుజ్జి బాలు నీకు ఈ టీషర్ట్ తీసుకో, ఈ షర్ట్ తీసుకొని ఇస్తే సరే అన్నా కానీ ఏ రోజు నేను అట్లా మంచి ఫ్రెండ్. నేను సంవత్సరం కాదు 3 నెలలకు 4 ఒకసారి మాట్లాడతా, కానీ మంచిగా మాట్లాడతాడు అంతే. ఓకే, సో నీకు పాటలు కూడా బాగా పాడతావు కదా, ఒక పాట పాడరాదు? నాకు నిజంగా పాటలు రావు. వచ్చు నిజంగా రావు కానీ నేను పిచ్చి పిచ్చిగా పాడతా కూడా అవే బాగుంటాయి మాకు. అది నాకు ఫేవరెట్ సాంగ్ అని కొంచెం పాటకి వస్తుంది. తిన్నా తీరం పడతామీనా తిన్నా తీరం పడతామీ అయ్యో వస్తలేదు ఏంటారు ఆయన. బాధ అవుతుంది నాకు బాధ అవుతుంది బరువు అవుతుంది అబ్బా నాకు అది పిచ్చి ఆ పాట అంటే. ఆ పాట అంటే పిచ్చా? అదొకటి. నువ్వే మాయ చేసావో గాని వస్తాడంట యువరాజు కానీ ఔరా పంచకల్లానికైనా వస్తాడంట యువరాజు సయ్య సయ్యారే సయ్యారే సయ్య నేట్లుంచి మొగడు వస్తాడే. నాకు పాట అంటే పిచ్చిగా నాకు పాటని కదా ఏం పడతా వాడుకుంటావు నువ్వే. నాకు నిజంగా చెప్పాలంటే అమ్మతో చెప్తున్నా, మంగ్లీ వాడుతుంటే, రాయలసీమ సిగంది వాడుతుంటే, మధుప్రియ వాడుతుంటే పిచ్చెత్తది. నేను ఎందుకు వాడవద్దు, వాళ్ళు ఎందుకు వాడతారు అసలు, నాలో ఎందుకు టాలెంట్ కూడా. నాకు చదువు రాదు కాబట్టి స్లిప్ ఇచ్చిన పాటకి రాదు కాబట్టి అప్పుడప్పుడు మెంటల్ ఖరాబ్ అవుతుంది. పాట అంటే పిచ్చి ఇంటా. లవ్ సాంగ్ తెలుగు రాదా నీకు? వచ్చు కొంచెం కొంచెం. లవ్ సాంగ్స్ అంటే పిచ్చిగా చచ్చిపోతా. లవ్ సాంగ్ లో ఏది ఎక్కువ ఇష్టం బాగా నీకు? నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం మిలమిల అందుకే వేకంత వేళ చేరుకో నా గుండెలోన నీ కోసం వస్తాను నేను నీతోనే నేను ఉంటాను. రాగం తూణి చేసి వాడెత్తున్నాను, అదే కావాలి జనాలకి. అది నాకు పాట బాగా ఇష్టం. ఒకవేళ ఛాన్స్ వచ్చింది అనుకో పాడమని, పాడతావా? ఒకవేళ మంచి పాట అల్కది ఉంటే పాడతా. అలకది అంటే అలకదని చెప్తుండా? మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలులా అతనిని చూస్తే రెప్పలు ఆడిపోరా మా ఇంటికి వచ్చినాడు. ఎవరు వచ్చారు? ఆయన మహేష్ బాబు. మహేష్ బాబు వచ్చిండా? నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? ప్రభాస్. ప్రభాస్? పవన్ కళ్యాణ్. ఎందుకు వాళ్ళిద్దరు ఇష్టం ఎక్కువ? ప్రభాస్ నాకు పిచ్చి. ఆయన ఎందుకో ఆయన ఫైటింగ్ కానీ డైలాగులు కానీ ఆయన సినిమాలు కానీ మంచి ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది. మిర్చి సినిమా కానీ ఛత్రపతి కానీ మంచిగా ఫ్యామిలీ, పౌర్ణమి అలాంటి మంచి సినిమాల్లో బాగుంటుంది. నాకు పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా కూడా కొన్ని బాగా నచ్చుతాయి. బాలు సినిమా, అన్నవరము. బాలు అంటే నీ పేరు ఉందా? చేయాలని కదా నాకు అది. అన్నవరంలో చెల్లి కోసం ఉంటుంది సినిమా. ఎంత గబ్బర్ సింగ్ ఫుల్ కామెడీ, నవ్వుకోవడం, అందరిని పెట్టించి రావడం, పోలీస్ స్టేషన్. కొన్ని పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాగా పిచ్చి, ఫన్నీగా జోక్గా మంచిగా చేస్తారు, ఫన్నీగా ఉంటాయి. నాకు ఆయన అంటే కొంచెం అభిమానం. అందరికి హెల్ప్ చేస్తుంటాడు, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాడు. నాకు ఆయన నేను ఎప్పుడు కలవలేదు కానీ తనంటే నాకు రెస్పెక్ట్ అంతే. టైం వచ్చినప్పుడు కలిసినప్పుడు దండం పెట్టి మొక్కుతా అంతే. ఓకే, సో మనం ఇప్పటివరకు అయితే బెట్టింగ్ యాప్స్ గురించి మెయిన్గా పిలవడానికి కారణం బెట్టింగ్ యాప్స్. సో వాళ్ళు ఎంతగా నెగిటివ్ అయినరు, నువ్వు అంత పాజిటివ్గా ఒకటేసారికి ఒక హైప్ క్రియేట్ అయిపోయింది నీ పైన. సో ఇప్పటివరకు చాలామంది స్టాప్ చేసిండ్రు, సో మళ్ళీ మేబీ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళకు నీ తరపున ఇలాంటి సలహా ఇస్తావు?
బెట్టింగ్ యాప్ ఎవరు చేసిండ్రు సీఎం గారు, దయచేసి వాళ్ళని జైలు వేసి శిక్షించండి, ఎన్ని డబ్బులు నొక్కరు అన్ని డబ్బులు తీయండి, మళ్ళీ వేస్తే ఈసారి పర్మనెంట్గా జైలు వేయండి, జీవితాంతం రాకుండా. మళ్ళీ యూట్యూబ్ కాదు కదా, రీల్ చేసుకోవడానికి కూడా పనికి రాకుండా కాలు చేతులు కొట్టండి. ఇంకొకరి ప్రాణం పోదు బయట, ఇంకొకరి వల్ల చనిపోరు, మీ వల్ల బయట ఎంతోమంది చచ్చిపోతున్నారు తెలుసా. ఇంట్లో అమ్మ నాన్న దగ్గర గొలుసులు ఎత్తుకురావడం, మమ్మీని చంపి కూడా పైసలు తెచ్చుకుని కూడా బెట్టింగ్ యాప్లు ఆడుతున్నారు. ఆ టైంలో ఆ పిచ్చిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, తల్లిదండ్రులు కూడా వాళ్ళ కంటికి కనబడరు. ఇంట్లో వదిన ఉంటే కూడా వదిన కూడా చంపి కూడా వదిన దగ్గర బంగారం ఎత్తుకొచ్చుకుంటారు. చిన్నపిల్లల దగ్గర గొలుసులు ఉంటే కూడా అన్నపిల్లలు కూడా చంపేసి గొలుసులు తెచ్చుకుని బెట్టింగ్ యాప్లు ఆడతారు. వాళ్ళకి ఏంది ఆ మైండ్, చిన్నపిల్ల ఏజీ చిన్న రక్తం వేడి రక్తం ఉంటుంది పోరగలుతా వాళ్ళు ఎప్పుడు ఏం మాడతారు. ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్నలు చెప్పి నేర్పించింది వాళ్ళు పాటించారు. బయటకు వస్తే బయటకు ఒక 2 3 4 ఫ్రెండ్స్ కలిసిందంటే ఎవడైనా కలిస్తే ఒరే గీరే తొక్కని రెచ్చిపోతారు. అదే ఇంటికి పోతే పిల్లిలా ఉంటారు. అదే ఎదిగించి చెప్పమని మాత్రం అప్పుడు కోట్లు సక్క అవుతారు. నాకు మొన్న ఒకటి నచ్చింది. మొన్న రీసెంట్గా ఇక్కడ బొంబాయిలో లేక ఎక్కడనో పూరగాళ్ళు అందరూ రోడ్ల మీద 6 7 8 మంది వచ్చి గ్లాస్ అద్దులో వాళ్ళగొట్టి ఆ ఏరియాలో గ్లాసులు వాళ్ళగొట్టడం, బండ్లు ఆపడం, బస్సులను కొట్టడం చేశారు. వాళ్ళని పోలీసు వాళ్ళు కొట్టారు నాయన, కుక్కను కొట్టినట్లా. నా జీవితంలో అలాంటి దెబ్బలు చూడలేదు. హ్యాండ్సమ్, కాళ్ళ పోటీ, మోక చిప్పలతో రోడ్ల పోటీ, ఏ ఏరియాలో కారు అద్దాలు వాళ్ళ కొట్టారో ఆ ఏరియా గుంజుకొచ్చి ఆ పబ్లిక్లో వాళ్ళని కొట్టారు. ఎందుకంటే ఆ కొడుకులు ఆ టైం లాగా రెచ్చిపోయారు, ఒక్కొక్కటి షాకులు పట్టుకుని తీసుకునేలాగా. పొద్దున్న ఏం చేస్తారు, అదే ఏరియా తీసుకొచ్చి ఒక్కొక్క షేమ్ వీళ్ళని కూడా సేమ్ బెట్టింగ్ యాప్ వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, బంజారాస్లో పబ్లిక్ ఎక్కువ ఎక్కడ ఉంటారు, సికింద్రాబాద్లో ఉంటారు, కోటిలో ఉంటారు. అక్కడ తీసుకెళ్ళి ఒక్కొక్కరి పిర్రల మీద దంచాలి. అప్పుడు బెట్టింగ్ యాప్లు చేయరు. మీ వల్ల కొంతమంది చచ్చిపోతారు. అది ఆలోచించి మీ కోట్లు మంచి ఇల్లు కట్టుకుంటారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, పరాయి పోతారు. మరి ఇతరులు చచ్చిపోయేవాళ్ళు మీరు నమ్మి ఫాలో అయ్యి, అన్న నువ్వు అంటే ఇష్టమన్నా, మీ యూట్యూబ్ ఛానల్ వీడియోలు బాగుంటాయి, మీరు రోజు చూస్తే మీరేం చేస్తున్నారు ప్రజలకు, ప్రజలకు మంచి పని చేయండి అబ్బా, అన్నం పెట్టండి ఒక పూటకు. ఇప్పుడు మాకు కొంతమంది మనల్ని వాడుకుని మాకు ఐఫోన్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారు. అది ఇప్పిస్తాం బాలని చెప్పి మాతో వీడియోలు చేయించుకున్నారు. మాకు చదువు రాదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి నాకు రాదు, నన్ను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే నన్ను మోసం చేశారు కొంతమంది. అప్పుడు నాకు విరక్తి వచ్చిపోయింది. ఎవరైనా అవసరానికి యూజ్ చేసుకుంటారు లైఫ్లో, వాడుకున్న తర్వాత అంటారని కూడా నాకు ఒక అనుభవం వచ్చింది. మీరు కూడా ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఇప్పుడు బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళు తోపులు గీపులు అంటారు. ఎప్పటికీ మీ రేటు అలా ఉండదు, మీ రేటు కూడా పడిపోతుంది. బోరు కొట్టి జనాలు అనుకుంటారు ఎప్పుడు ఇదే వీడియో పెడతారు, గిన్నె వదిలేస్తారు. మీరు ఎప్పటికీ దేవుళ్ళగా ఫోటో పెట్టుకుని ఏం పూజించరు, నన్ను కూడా ఏం పూజించరు. టైం వచ్చినప్పుడు మీకు బతుకులు కూడా ఘోరంగా అవుతాయి. ఇప్పుడు మీ బతుకులు ఏమైనాయి, ఇన్ని రోజులు ఎట్లా ముడిచిండ్రు? మీకు ఐఫోన్ ఇప్పిస్తాం బాలు, మీకు బట్టలు ఇప్పిస్తాం, మీ అమ్మగారికి గొలుసు చేపిస్తున్నారు. ఏమైందిరా మీ బతుకులు జడ? ఇప్పించారు, నన్ను వాడుకుని ఇప్పుడు సంకన ఆకుతున్నారు కదా, హ్యాపీగా ఉంది నాకైతే. మీరు బెట్టింగ్ యాప్లు చేసినందుకు బాగుంది, మీలో పేర్లు బయటకు వచ్చినందుకు నాకైతే ఆనందంగా ఉందిరా. నిజం చెప్పాలంటే నాకు కోట్లు లేకుండా పర్లేదు, కానీ మీరు బయటకు వచ్చి నన్ను మోసం చేసినందుకు అది హ్యాపీగా ఉంది. నేను చాలా సంతోషం ఉంది. పల్లె ప్రశాంత్ నన్ను అవమానించాడు. ఓడి నీకు సిగ్గులేదా పల్లె ప్రశాంత్ బెట్టింగ్ యాప్ చేయనీకే? ఓడి నీకు నమ్మాం నీకు ఓట్లు గుద్దాం బిగ్ బాస్లో. ఒక రైతు బిడ్డ అంటే మా ఇంట్లో వాళ్ళు మా ఊర్లో చాలా మంది పూరగలను గుద్దండి చెయ్యండి సపోర్ట్ చేయండి పాపం రైతు బిడ్డ అని చెప్పి గుద్దిచ్చాను. ఏం చేసావురా? ఈ పేజ్లోకి రండి. ఒరే సిగ్గుందరా కర్రెమ్మకపోడా, ఏంద్రా బెట్టింగ్ యాప్ ఏంద్రా ఎట్లా చెబుతుందిరా నీకు? నన్ను ఏంద్రా కొజ్జా అంటావా? ఇప్పుడు ఏమైంది, బతుకు ఉంచుకున్నావా? నేను జైలు వేయాలిరా ఈ వీడియో వల్ల. సీఎం ముందు రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ జైలు వేయండి. నన్ను కూడా నీ పక్కన వేసిన బాధపడ, నేను తిట్టినందుకు. కానీ నిన్ను అదొక్కడి మనసు తీసుకోలేదు. దగ్గర ఉంటే ఏం చేస్తావు ఇప్పుడు? చంప మీద వేస్తే ఇప్పుడు వాడు ఎవరికి పల్లె ప్రశాంత్, ఎవరికి రైతు బిడ్డ. నన్ను తిట్టినావు కాబట్టి కొజ్జా అన్నావు నన్ను. అది నేను లైఫ్లో తట్టుకోలేకపోతున్నా. ఎలా అంటావురా నువ్వు నన్ను? అనే రైస్ నీకు ఎవరు ఇచ్చారు చెప్పు? నేను నిన్ను అంటే ఊకుంటావా? వేస్ట్ గాడు చిల్లరగాడు అంటే ఊకుంటావా? అందుకే నేను తిట్టిన పల్లె ప్రశాంత్. నాకు పగలేదు పల్లె ప్రశాంత్ మీద. నన్ను ఒకటి అవమానించాడు. టిక్టాక్లో మేము ఫేమస్ అయినప్పుడు మా వెనకాల నువ్వు కుక్కలా ఉన్నావు, మాకు వాటర్ బాటిల్ మోసావు, అది మర్చిపోకు. నీకు టైం వచ్చింది, ఇప్పుడు రావచ్చు. బెట్టింగ్ అప్పుడు ఎట్లా చేస్తావురా నువ్వు? ఆ మాట అనడం కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటాను ఆ విషయం. ఓకే, నాకు కూడా ఇప్పుడు బాధ ఉంటుంది ఎవరికైనా. కావచ్చు నేను వేస్ట్ గానే కావచ్చు నా లైఫ్లో, కానీ నన్ను నా ముందల అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత ఏడుపు వస్తుందిరా చెప్పు. పక్క జరుగు వేస్ట్ గాడు, ఎవరి పర్సనల్ వాళ్ళది, ఎవరు ఎట్లుంటారో వాళ్ళకి. ఇప్పుడు నువ్వు పక్క జరమని అన్నావు అక్కడ, ఇమ్రాన్ ఏమనుకోలే ఏంది బాలు ఇట్లా అన్నాడు అని. ఇమ్రాన్ కూడా నన్ను ఇట్లా అన్నాడు ఏంది ఏమని చేసినాడు, మళ్ళీ ఇమ్రాన్ కూడా నన్ను తప్పుగా అనుకోడారా?
ఇమ్రాన్ చిన్నప్పుడు టిక్ టాక్ నా ఎంబడి తిరిగింది కాబట్టి నా గురించి ఇమ్రాన్ తెలుసు తెలుసు కాబట్టి అట్లా ఏమనుకోలేదు ఒకరి ముందర అవమానిస్తే ఏమొస్తుంది నీకు అంటే నువ్వు మర్చిపోయిండు బాలు ఏం తెలియదు అన్నావు కానీ ఇన్ని రోజులు నేను ఎందుకు తిట్లేదు తెలుసా ఏ రోజు టైం వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నా ఇప్పుడు నేను తిడుతున్న కారణం ఏంటి తెలుసా బెట్టింగ్ అప్పులు చేసావు తప్పు చేసావు అన్నయ్య బెట్టింగ్ అప్పులకి ఎన్ని నొక్కావు అవి బయట ప్రపంచాన్ని గట్టు నీ వల్ల 5-6 మంది చచ్చిపోయి ఉంటారు నీకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కదా దాంట్లో ఎంతమంది బెట్టింగ్లు అప్పుడు నేను నమ్మి పల్లె ప్రసాద్ రైతు బిడ్డ అని చెప్పి ఎంతమంది మోసపోరు ఎన్ని డబ్బులు నొక్కావో కట్టు గవర్నమెంట్కు సిగ్గులేని బతుకు. ఓకే థ్యాంక్ యూ బాలు. సో నీ తరపున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, చాలామంది దానివల్ల చనిపోతున్నారు. సో ఇంట్లో కూడా చాలామంది బాధపడుతున్నారు. మంచి మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా పిలువగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి.